షాద్నగర్ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కేశంపేట పోలీసులు అంతర్రాష్ట్ర గొలుసు దొంగల ముఠాను అరెస్ట్ చేసి 2 గొలుసు దొంగతనాల కేసులను ఛేదించారు. ఈ ముఠా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్తో పాటు మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలో నమోదైన పలు గొలుసు దొంగతనాలు, మోటార్ సైకిళ్ల దొంగతనాల కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులు పంజాబ్కు చెందిన సుఖదేవ్ సింగ్, షంషేర్ సింగ్, మన్ప్రీత్ సింగ్గా గుర్తించారు. వీరి వద్ద నుంచి 2 మంగళసూత్రాలతో కూడిన 7 తులాల బంగారు గొలుసులు, 3 మొబైల్ ఫోన్లు, 2 కత్తులు, నేరాలకు ఉపయోగించిన TS06FC2338 నెంబర్ గల మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 25న ఉదయం సంతపూర్ గ్రామానికి చెందిన సోమరాజు బాలమ్మ తన మనవరాలతో కలిసి కూలి పనికి వెళ్తుండగా రిజిస్ట్రేషన్ నెంబర్ లేని బైక్పై వచ్చిన 2 వ్యక్తులు కొల్లాపూర్ దారి అడిగే నెపంతో ఆమెను ఆపారు. వెంటనే వెనుక కూర్చున్న వ్యక్తి 4 తులాల బంగారు పుస్తల తాడును లాక్కొని ఆమెను కిందకి తోసి పరారయ్యారు. అదే రోజు కొన్ని నిమిషాల వ్యవధిలో కర్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం సమీపంలో జలమనేమ్మ అనే మహిళపై దాడి చేసి ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తల తాడును లాక్కొని దుండగులు వెళ్లిపోయారు. పోలీసుల విచారణలో నిందితులు పంట కోత సీజన్లో కేశంపేట పరిసర ప్రాంతాల్లో హార్వెస్టర్ డ్రైవర్లు, మెకానికల్గా పనిచేస్తూ స్థానిక రహదారులు, గ్రామాలు, లోపలి దారులపై పూర్తిగా అవగాహన పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిచయాన్ని ఆసరాగా తీసుకొని సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గొలుసు దొంగతనాలు, మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే జూన్ నెలలో వనపర్తి జిల్లా కొత్తకోట ప్రాంతంలో మోటార్ సైకిల్ దొంగిలించి అదే వాహనంతో గొలుసు దొంగతనం చేసి మహిళ మంగళసూత్రాన్ని అపహరించినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం పంజాబ్కు వెళ్లి దొంగిలించిన బంగారాన్ని విక్రయించి వచ్చిన డబ్బును పరస్పరం పంచుకున్నట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతిక ఆధారాలు, CCTV దృశ్యాలు, ప్రత్యేక నిఘా బృందాల సహకారంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన కేశంపేట పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా షాద్నగర్ జోనల్ పోలీస్ వారు ఇక్కడ మా 2 కేసెస్లో ఒక ఇంటర్ స్టేట్ చైన్ స్నాచింగ్ గ్యాంగ్ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. నాట్ ఓన్లీ చైన్ స్నాచింగ్, వాళ్ళకి చాలా ఇంకా వేరే కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది ఒకటి ఏమో కాదు. చైన్ స్నాచింగ్ కాకుండా ఇది సేమ్ ఈ 3 మనిషి మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చైన్ స్నాచింగ్ మరియు మొబైల్ థెఫ్ట్ ఫ్రమ్ ద జనరల్ పీపుల్, ఫ్రమ్ ద కామన్ పీపుల్, మరియు మోటార్ సైకిల్ థెఫ్ట్ కూడా ఈ కేసెస్లో కూడా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఈ 3 మనిషి పంజాబ్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. 2 మనిషి అక్కడ తరణ్ తారణ్ డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ ఈ తరణ్ తారణ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు. సుఖదేవ్ సింగ్ అండ్ షంషేర్ సింగ్. ఈ 2 మనిషి యాక్చువల్లీ హార్వెస్టర్ డ్రైవర్ ఉన్నారు. సో మా దగ్గర ఇప్పుడు ప్యాడీ క్రాప్స్కి హార్వెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది రాష్ట్రంలో. సో దానికోసం వాళ్ళు పంజాబ్ నుంచి ఇక్కడ వచ్చారు. రెగ్యులర్గా వస్తున్నారు. ఇంతకుముందు జూన్లో కూడా వచ్చారు, తర్వాత ఈసారి రీసెంట్లీ ఇప్పుడు జూలైలో కూడా వచ్చారు. కేశంపేట్ మండల్లో వాళ్ళు ఈ పని కోసం వచ్చారు. సో అక్కడ ఇది హార్వెస్టింగ్ పని చేశారు అప్పుడు. సో ప్లాన్ ఏమిటి, ఇది హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాపస్ వెళ్తున్నారు, పంజాబ్కి వెళ్ళాలి. సో ఈ ముందు ఇక్కడ ఈ చైన్ స్నాచింగ్ లాగా పని చేసి ఇది అఫెన్స్ చేసి ఫాస్ట్గా వెళ్తారు. తొందరగా ఇక్కడ ఎస్కేప్ అయితే డిఫికల్ట్ టు డిటెక్ట్ ఆల్సో. ఒకసారి మా రాష్ట్రం నుంచి బయట వెళ్తే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. ఎందుకు అంటే ఇంతకు ముందు లాస్ట్ మంత్ జూన్లో కూడా వాళ్ళు సిమిలర్ అఫెన్స్ చేశారు. జూన్లో కూడా ఇక్కడ వచ్చి అప్పుడు మహబూబ్ నగర్లో పని చేశారు. అండ్ ఆ టైంలో ఈ వనపర్తి జిల్లాలో కొత్తకోట ఏరియా ఉంది, అక్కడ నుంచి కూడా సేమ్ చైన్ స్నాచింగ్ అప్పుడు కూడా చేశారు. సో చైన్ స్నాచింగ్ చేసి ఫాస్ట్గా వాపస్ పంజాబ్కి వెళ్ళారు. అక్కడ సేల్ కూడా చేశారు, ప్రాపర్టీ కూడా చైన్ ఇది లోకల్ సేల్ చేశారు. సో దాట్ ఈస్ లైక్ అ క్విక్ మనీ ఫర్ దెమ్. సో అప్పుడు డిటెక్ట్ కాలేదు, దే కుడ్ నాట్ బి కాట్ ఆల్సో. దాని కారణం వాళ్ళు ఎంబోల్డన్ అయింది. సో ఇప్పుడు మా ఆఫెన్సెస్లో ఇప్పుడు 25th జూలై రోజు, జస్ట్ ఈ రోజు ఇస్ 29th, సో 4 days ముందు ప్రొద్దున అరౌండ్ 11 o'clock వాళ్ళు కేశంపేటలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ స్టోలన్ 1 bike.
దిస్ బైక్ వాజ్ స్టోలన్ ఫ్రమ్ మహబూబ్ నగర్ టూ టౌన్ ఏరియా. సో అక్కడ నుంచి ఇది బైక్కి థెఫ్ట్ చేసిన తర్వాత ఈ మా ఏరియాలో వచ్చి ఫస్ట్ ఒక సీనియర్ సిటిజన్ లేడీ ఉంది బాలమ్మ, సంతాపూర్ విలేజ్ కేశంపేట్ మండల్లో. ఇది మార్నింగ్లో అక్కడ రోడ్ దగ్గర వెళ్తున్నారు. సడన్గా వచ్చి ఇది జస్ట్ ఆస్క్ అడిగారు ఇది రూట్ కోసం. సడన్గా ఇది చైన్ స్నాచింగ్ చేశారు. సో ఆబ్వియస్లీ షీ గాట్ ఇంజర్డ్. ఇది 4 తోలా చైన్ ఉంది. తర్వాత అది హడ్బడి జరిగింది. న్యాచురలీ ఫర్ ద సీనియర్ సిటిజన్ ఇట్స్ ఎ వెరీ ఫ్రైటింగ్ థింగ్. చైన్ స్నాచింగ్ అంటే పబ్లిక్ ప్లేస్లో చైన్ స్నాచింగ్ ఉంటే ఇట్ ఈస్ నథింగ్ అదర్ దెన్ ద రాబరీ. ఇట్ ఈస్ లైక్ అ రాబరీ ఇన్సిడెంట్. చాలా సీరియస్ అఫెన్స్ ఉంది. తర్వాత అది మహిళా తరఫు నుంచి ఉంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ అ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఆల్సో, బికాస్ దే ఆర్ టార్గెటింగ్ ద సీనియర్ సిటిజన్ అండ్ దే ఆర్ టార్గెటింగ్ ద ఉమెన్ ఆల్సో. ఇది చేసిన తర్వాత విదిన్ 10-15 మినిట్స్లో మళ్ళీ ఎక్కడ నుంచి ఈ సైడ్కి వచ్చారు. దే స్టార్టెడ్ ట్రావెలింగ్ టువర్డ్స్ గడ్కాల్ ఏరియా, ఇది ఆ రూట్ నుంచి. అక్కడ కూడా ఒక లేడీ మన్నమ్మ, షీ వాజ్ గోయింగ్ ఫ్రమ్ లోకల్ న్యామాతాపూర్ విలేజ్ నుంచి ఇది వాళ్ళకి సొంత ఊరు పద్దా మాధవరాం తరఫుకి వెళ్తున్నారు. సో ఒక టెంపుల్ ఉంది అక్కడ, వేణుగోపాల స్వామి టెంపుల్. అక్కడ సడన్లీ వచ్చి మళ్ళీ అగైన్ దే హ్యావ్ స్నాచ్డ్ వన్ మోర్ చైన్ ఆఫ్ 3 తోలాస్. సో ఈ 2 offenses చేసి దే have run away from there and they were planning to do the other things. We were working out. మా క్రైమ్ పార్టీ బాగా మంచి పని చేశారు. The DCP and the ACP and the local inspector of Keshampet, they were supervising and we got some very concrete clues. మాకు అప్పుడు దొరికింది. We were making inquiries. ఈ రోజు మార్నింగ్ as per our information they were moving again నియర్ కేశంపేట్, రైట్? కేశంపేట్ క్రాస్ రోడ్ దగ్గర మాకు ఈ రోజు దొరికింది. ఈ 2 మనిషి కాకుండా ఇంకా ఒక థర్డ్ పర్సన్ ఇస్ దేర్. ఏమైంది, ఈ లాస్ట్ టైం ఈ ఇద్దరు మనిషి ఇక్కడ వచ్చి జూన్లో వాపస్ వెళ్ళారు. తర్వాత ఈసారి వాపస్ ముందు దే హ్యావ్ మేడ్ అ ట్రాన్సిట్ హాల్ట్ ఇన్ నాందేడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. సో అక్కడ నుంచి ఇది బైక్కి థెఫ్ట్ చేసిన తర్వాత ఈ మా ఏరియాలో వచ్చి ఫస్ట్ ఒక సీనియర్ సిటిజన్ లేడీ ఉంది బాలమ్మ, సంతాపూర్ విలేజ్ కేశంపేట్ మండల్లో. ఇది మార్నింగ్లో అక్కడ రోడ్ దగ్గర వెళ్తున్నారు. సడన్గా వచ్చి ఇది జస్ట్ ఆస్క్ అడిగారు ఇది రూట్ కోసం. సడన్గా ఇది చైన్ స్నాచింగ్ చేశారు. సో ఆబ్వియస్లీ షీ గాట్ ఇంజర్డ్. ఇది 4 తోలా చైన్ ఉంది. తర్వాత అది హడ్బడి జరిగింది. న్యాచురలీ ఫర్ ద సీనియర్ సిటిజన్ ఇట్స్ ఎ వెరీ ఫ్రైటింగ్ థింగ్. చైన్ స్నాచింగ్ అంటే పబ్లిక్ ప్లేస్లో చైన్ స్నాచింగ్ ఉంటే ఇట్ ఈస్ నథింగ్ అదర్ దెన్ ద రాబరీ. ఇట్ ఈస్ లైక్ అ రాబరీ ఇన్సిడెంట్. చాలా సీరియస్ అఫెన్స్ ఉంది. తర్వాత అది మహిళా తరఫు నుంచి ఉంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ అ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఆల్సో, బికాస్ దే ఆర్ టార్గెటింగ్ ద సీనియర్ సిటిజన్ అండ్ దే ఆర్ టార్గెటింగ్ ద ఉమెన్ ఆల్సో. ఇది చేసిన తర్వాత ఫాస్ట్గా వెళ్తారు. తొందరగా ఇక్కడ ఎస్కేప్ అయితే డిఫికల్ట్ టు డిటెక్ట్ ఆల్సో. ఒకసారి మా రాష్ట్రం నుంచి బయట వెళ్తే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. ఎందుకు అంటే ఇంతకు ముందు లాస్ట్ మంత్ జూన్లో కూడా వాళ్ళు సిమిలర్ అఫెన్స్ చేశారు. జూన్లో కూడా ఇక్కడ వచ్చి అప్పుడు మహబూబ్ నగర్లో పని చేశారు. అండ్ ఆ టైంలో ఈ వనపర్తి జిల్లాలో కొత్త ఏరియా ఉంది, అక్కడ నుంచి కూడా సేమ్ చైన్ స్నాచింగ్ అప్పుడు కూడా చేశారు. సో చైన్ స్నాచింగ్ చేసి ఫాస్ట్గా వాపస్ పంజాబ్కి వెళ్ళారు. అక్కడ సేల్ కూడా చేసేది, ప్రాపర్టీ కూడా చైన్ ఇది లోకల్ సేల్ చేశారు. సో దట్ ఈస్ లైక్ అ క్విక్ మనీ ఫర్ దెమ్. సో అప్పుడు డిటెక్ట్ కాలేదు, దే కుడ్ నాట్ బి కాట్ ఆల్సో. దాని కారణం వాళ్ళు ఎంబోల్డన్ అయింది. సో ఇప్పుడు మా ఆఫెన్సెస్లో ఇప్పుడు 25th జూలై రోజు, జస్ట్ ఈ రోజు ఇస్ 29th, సో 4 days ముందు ప్రొద్దున అరౌండ్ 11 o'clock వాళ్ళు కేశంపేట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ స్టోలన్ వన్ బైక్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ప్లస్ ప్రాపర్టీ offenses ఆర్ ఎనీ offenses against the senior citizens. సో దాని సందర్భంగా అవర్ పీపుల్ ఇమీడియట్లీ ది చైన్ స్నాచింగ్ అయితే ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ వెరీ కామన్లీ ఇన్ అవర్ ఏరియా. బట్ ఒకసారి ఇన్సిడెంట్ అయితే ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఫియర్ అండ్ పానిక్ అమంగ్ ద పబ్లిక్. ఇలా చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ మళ్ళీ అయితే ప్లస్ ఇఫ్ యూ డోంట్ డిటెక్ట్ సచ్ కేసెస్ వాళ్ళు మళ్ళీ వస్తారు. ఆల్రెడీ ఇంతకు ముందు జూన్లో చేశారు, సో అప్పుడు డిటెక్ట్ కాలేదు. దట్ ఈస్ వై దే వర్ ఏబుల్ టు కమ్ అగైన్ ఆల్సో. సో దిస్ వాజ్ అ గుడ్ జాబ్ అండ్ అవర్ లోకల్ ఆఫీసర్స్ మొత్తం క్రైమ్ టీమ్ వాళ్ళకి రివార్డ్ కూడా ఇస్తాము. ఈ కేసు కాకుండా మేము రీసెంట్లీ ఒక హెచ్బీ కేసు కూడా డిటెక్ట్ చేసాము వెరీ రీసెంట్లీ ఈ షాద్నగర్లో. అప్పుడు కూడా మేము 18 tolas అన్ని ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈస్ వీ వర్ ఏబుల్ టు రికవర్
అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద బైక్ థెఫ్ట్స్ ఆల్సో. అది బైక్ థెఫ్ట్ చాలా కామన్గా జరుగుతుంది. పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ ఉంది, అది పార్కింగ్ మీరు చాలా క్యాజువల్గా నెగ్లిజెంట్లీ పార్కింగ్ చేస్తున్నారు. ఇది ఇంట్లో పైన బయట ఉంటే అక్కడ ద ఇన్సిడెంట్స్ ఆర్ లెస్, బట్ ఫ్రమ్ అదర్ పబ్లిక్ ప్లేసెస్, పార్క్స్ ఏరియా ఆర్ సమ్ వైన్ షాప్స్ ఆర్ సమ్ హోటల్స్, అది అక్కడ నుంచి చాలా వెహికల్స్ పోతుంది. సో ఇట్ ఈస్ అవర్ రిక్వెస్ట్ టు ద పీపుల్, ది ప్రాపర్టీస్ కేసెస్ ప్లస్ అదర్ ఇది క్రైమ్ కంట్రోల్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి, ప్లస్ ఇది డిటెక్షన్ కోసం కూడా థర్డ్ పర్సన్ మన్ప్రీత్ సింగ్ కూడా అక్కడ దొరికింది. సో దే హ్యావ్ lured him. He is also from Muksar district of Punjab. ఇది కూడా దగ్గర ఉంది డిస్ట్రిక్ట్. ఈ ముగ్గురు కలిపి ట్రైన్ ద్వారా నాందేడ్ నుంచి సికింద్రాబాద్ వచ్చారు. అక్కడ ఒక లాడ్జ్లో మరి రూమ్ కూడా తీసుకొని ఇక్కడ రాత్రిలో అక్కడ ఉన్నారు. దెన్ దే హ్యావ్ కమ్ టు అవర్ ఏరియా అండ్ ఆఫ్టర్ హార్వెస్టింగ్ దే హ్యావ్ కమిటెడ్ దిస్ అఫెన్స్. సో దిస్ ఇస్ ద ఓవరాల్ పిక్చర్. మాకు అన్ని ప్రాపర్టీ కూడా దొరికింది. ఈ 2 చైన్స్ మాకు దొరికింది, ప్లస్ ది వెహికల్ ఆ రోజు యూజ్ చేశారు. ఈ వెహికల్ కూడా మాకు దొరికింది. దట్ వాజ్ స్టోలెన్ ఫ్రమ్ మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఇంకా ఒక కొత్తకోటలో కూడా ఒక కేసు జరిగింది జూన్లో. ఆ కేసులో డిటెక్ట్ అయింది. ప్రాపర్టీ గురించి మళ్ళీ ప్రయత్నం చేస్తాము పోలీస్ కస్టడీ తీసుకొని. దే హ్యావ్ ఆల్రెడీ సోల్డ్ ద ప్రాపర్టీ ఇన్ పంజాబ్, ఇన్ దర్ నేటివ్ ప్లేస్. సో దాని గురించి చూస్తాము. సో మా తరఫు నుంచి ఇది ఏరియాలో మేము జనరల్లీ వీఆర్ ఫోకసింగ్ అలాట్ ఆన్ ద క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ప్లస్ ప్రాపర్టీ offences ఆర్ ఎనీ offences అగేన్స్ట్ ద సీనియర్ సిటిజన్స్. సో దాని సందర్భంగా అవర్ పీపుల్ ఇమీడియట్లీ ది చైన్ స్నాచింగ్ అయితే ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ వెరీ కామన్లీ ఇన్ అవర్ ఏరియా, బట్ ఒకసారి ఇన్సిడెంట్ అయితే ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఫియర్ అండ్ పానిక్ అమంగ్ ద పబ్లిక్. ఇట్లా చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ మళ్ళీ అయితే, ప్లస్ ఇఫ్ యూ డోంట్ డిటెక్ట్ సచ్ కేసెస్ వాళ్ళు మళ్ళీ వస్తారు. ఆల్రెడీ ఇంతకు ముందు జూన్లో చేశారు, సో అప్పుడు డిటెక్ట్ కాలేదు. దట్ ఈస్ వై దే వర్ ఏబుల్ టు కమ్ అగైన్ ఆల్సో. సో దిస్ వాజ్ అ గుడ్ జాబ్ అండ్ అవర్ లోకల్ ఆఫీసర్స్ మొత్తం క్రైమ్ టీమ్ వాళ్ళకి రివార్డ్ కూడా ఇస్తాము. ఈ కేసు కాకుండా మేము రీసెంట్లీ ఒక హెచ్బి కేసు కూడా డిటెక్ట్ చేసాము వెరీ రీసెంట్లీ ఈ షాద్నగర్లో. అప్పుడు కూడా మేము 18 tolas అన్ని ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈస్ వీ వర్ ఏబుల్ టు రికవర్. అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద బైక్ థెఫ్ట్స్ ఆల్సో. అది బైక్ థెఫ్ట్ చాలా కామన్గా జరుగుతుంది. పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ ఉంది, అది పార్కింగ్ మీరు చాలా క్యాజువల్గా నెగ్లిజెంట్లీ పార్కింగ్ చేస్తున్నారు. ఇది ఇంట్లో పైన బయట ఉంటే అక్కడ ద ఇన్సిడెంట్స్ ఆర్ లెస్, బట్ ఫ్రమ్ అదర్ పబ్లిక్ ప్లేసెస్, పార్క్స్ ఏరియా ఆర్ సమ్ వైన్ షాప్స్ ఆర్ సమ్ హోటల్స్, అది అక్కడ నుంచి చాలా వెహికల్స్ పోతుంది. సో ఇట్ ఈస్ అవర్ రిక్వెస్ట్ టు ద పీపుల్, మాకు ది ప్రాపర్టీస్ కేసెస్ ప్లస్ అదర్ ఇది క్రైమ్ కంట్రోల్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి, ప్లస్ ఇది డిటెక్షన్ కోసం కూడా మాకు సహాయం చేయండి, మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ ఇది జనరలీ ఇక్కడ చాలా కార్పొరేట్ గ్రూప్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆర్ దేర్, ఇండస్ట్రీస్ ఆర్ దేర్, ప్లస్ పబ్లిక్ కూడా కమర్షియల్ ఏరియాస్ ఆర్ దేర్. వాళ్ళకి కూడా రిక్వెస్ట్ ఉంది, ఇది ఈ ఏరియాస్లో ఇది యాక్ట్ ప్రకారం, లా ప్రకారం CCTVs కూడా పెడితే ఇట్ విల్ బి యూస్ఫుల్ నాట్ ఓన్లీ ఫర్ దర్ ఓన్ సెక్యూరిటీ బట్ ఫర్ జనరల్ సొసైటీ కూడా. అది మాకు కేసెస్ గురించి, సర్వేలెన్స్ గురించి, ప్లస్ అన్ని హిట్ అండ్ రన్ కేసెస్ ఉంటాయి. సో అన్ని మ్యాటర్లో మాకు కూడా సహాయం అవుతుంది. సో దీస్ 3 people నౌ వీఆర్ అరెస్టింగ్ దెమ్. అందరికీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇంటరోగేషన్ చేస్తాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ దే మే బీ ఇన్వాల్వ్డ్ ఇన్ మోర్ offences ఆల్సో. ఇప్పుడు ఈరోజు అంత టైం దొరకలేదు. వీ సీ దట్ వీ వర్క్అవుట్ అండ్ ఇంటరోగేట్ ప్రాపర్లీ. మళ్ళీ ఇంకా వాట్ ఎవర్ ఇంపార్టెంట్ ఇస్ దట్ వీ విల్ టేక్ ఇట్ ఆన్ రికార్డ్.